ఒక పిల్లవాడు ఒక పూట అన్నం తినకపోతే విలవిలలాడేటువంటి మనం 11 రోజులైంది ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక పార్లమెంటు సభ్యుడు ప్రజా ప్రయోజనాల కొరకు ఈ రకంగా తన ప్రాణాన్ని పరంగా పెట్టి చచ్చిపోతున్నాడు అనే వార్త ఇలా భారతదేశ చరిత్ర, రాజకీయ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఆ రోజు మరి భారతదేశం అనేది ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి ఆ పార్లమెంటు సభ్యుడు చచ్చిపోతే విలువ పోతుందంటే అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా స్పీచ్లు ఇచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేసీఆర్ని బతికియండి, సోనియా గాంధీ గారు మీరు వెంటనే ప్రకటన చేయండి అని ఆ అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం ఉండే. దానికి కోర్ కమిటీ సమావేశం 5 సార్లు పెట్టుకున్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో పెట్టుకొని పరిస్థితులని సమీక్ష చేసి ఒకవేళ కేసీఆర్ చచ్చిపోతే అగ్ని గుండం అవుతుంది తెలంగాణ అని చెప్పి మనం 2 సార్లు మాట ఇచ్చినాం. 2004లో 9లో ఏర్పాటు చేయకపోతే ఆగమవుతుంది అని చెప్పి అప్పటికప్పుడు రాత్రి జయశంకర్ సారు మళ్ళీ చిదంబరం వీళ్ళందరూ లైన్లోకి వచ్చి మాట్లాడితే కేసీఆర్ చనిపోబోతున్నాడని జయశంకర్ సార్ చెప్తే అప్పుడు వాళ్ళు ప్రకటన ఎట్లా ఇవ్వాలి ఏంది అంటే జయశంకర్ సార్ తన స్వయంగా రాసి ఇట్లా తెలంగాణ స్టేట్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేట్ అని చెప్పేసి వారు రాయటము. అట్లనే కేసీఆర్ కూడా మీరు బతికుండండి, దీక్ష విరమించండి అని చిదంబరం గారు పార్లమెంట్లో ప్రకటించడం. ఆ తర్వాత మేమందరం కూడా పెద్ద ఎత్తున కరతాల ధ్వనులు, సంబరాలు, ఏడుపులు, దుఃఖము, నవ్వు అంతా కలిసి వచ్చి ఇలాంటి రోజు కోసమే తెలంగాణ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. ఆ తర్వాత మరి అది డిసెంబర్ 9కి. ఒక విషయం ఏంటంటే సాధారణంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు జరుపుకుంటారు సంబరాలు, లేదు తెలంగాణ దివాస్ అని మీరు జరుపుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా జరుపుకోవడానికి గల కారణం ఏంది, ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అని అంటే మీరేం చెప్తారు? అదే నేనేమంటున్నా, డిసెంబర్ 9 నాడు ప్రకటన ఏదైతే వచ్చిందో అప్పటి వరకు చాలా మందికి తెలంగాణ వాదులకి ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఇది రాదు తెలంగాణ అని చెప్పి చాలా మందికి అనుమానమే ఉండే. కాంగ్రెస్ నాయకులకి, అందులో ఉన్న తెలుగుదేశం నాయకులకి, ఇక్కడున్న బీజేపీ వాళ్ళకి, ఇక్కడున్న టీఆర్ఎస్లో కూడా చాలా మందికి ఇది రాదు కాదు పోదు అనే సందర్భంలో ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో కేంద్ర హోంమంత్రి గారిని ప్రకటన ఇచ్చిండో అబ్బా ఇక తెలంగాణ వచ్చిందిరా, దీన్ని ఎవడాపలేడు అని చెప్పి ఇక మేము విజయోత్సవాలు ఇక దీన్ని ఎవడాపలేడు, కేసీఆర్ శవయాత్ర జైత్రయాత్ర అన్నాడు, సాధించిండు అని చెప్పి న్యాయవాదులు, విద్యార్థులు మీరు జరుపుకోబోతున్నటువంటి ఈ విజయ్ దివాస్ కార్యక్రమాలు చరిత్ర పుటల్లో చరిత్ర మరవకూడదు భావితరాలు అనేది దానికి నిదర్శనంగా చేసుకుంటున్నారా మీరు? 100% ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు నవంబర్ 29 దీక్ష పోతుందని ఒక ప్రకటన చేస్తే డిసెంబర్ 9 నాడు ప్రకటన రావడం నిజంగా విజయోత్సవమే. జూన్ 2 అనేది అధికారిక ప్రకటన, గెజిట్ అది ఇచ్చారు నోటిఫికేషన్. కాబట్టి 3 అంశాలకి ఇక్కడ ఒక ప్రాధాన్యత ఉన్నది ఈ చరిత్రలో. మా జీవితాలలో కూడా ఈ ఘట్టాలు మేము మర్చిపోలేనివి. ఎందుకంటే దేశ స్వతంత్రం కొరకు పోరాడిన ఆనాటి దేశ స్వతంత్రంలో మనకు అవకాశాలు లేకపోయినా కూడా ఈరోజు మనకి అవకాశం వచ్చింది. ఒక స్వరాష్ట్రం కోసం, ఒక ఆత్మగౌరవం కోసం, ఒక హక్కుల కోసం. తెలంగాణ గడ్డ ఒక పరాయి ఆధీనంలో ఉండి అస్తిత్వం మొత్తం కూడా ఆగిపోయిన సందర్భంలో మన అస్తిత్వమే మనకు పోయింది. తెలంగాణ పదం ఉచ్చరించవద్దు అసెంబ్లీలో అని చెప్పి వెనకబడ్డ ప్రాంతం అని చెప్పినారు. అది తెలంగాణ పాటలు పాడిన వాళ్ళని ఉప్పల్ నుంచి జనగాం పోయే లోపు మధ్యలో దించి బూటకపు ఎన్కౌంటర్లు చేసిర్రు. మా రోజు వీరన్న లాంటి బహుజన తెలంగాణ, దళిత బహుజన తెలంగాణ అని మాట్లాడిన వీరన్నని ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ చేసింది. అనేక మంది, వేలాది మంది బూటకపు ఎన్కౌంటర్లో తెలంగాణ అని మాట్లాడినటువంటి వీరులు చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు. కానీ మా తెలంగాణ ప్రకటన రావడం మాకు విజయోత్సవం. అలాంటి ఒక పోరాటంలో ఒక న్యాయవాదిగా నేను అడ్వకేట్ జేసీ స్పోక్స్ పర్సన్గా ఆ రోజు 150 కేసులు నా మీద ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉప్పెనలాగా ఉర్రూతల ఊగించాం మేము. ఆ రోజు ఢిల్లీలో గాయపడి 6 నెలలు మంచం మీద ఉన్నా. ఇవన్నీ కూడా లెక్క చేయకుండా జూనియర్ న్యాయవాదిగా నా ప్రాక్టీస్, నా జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఏ రోజు కూడా మా జీవితం ఆగమైపోతుంది, మా ప్రాక్టీస్ పోతుంది, మా లైఫ్ ఖరాబ్ అవుతుంది అని మేము ఆలోచించకుండా తెలంగాణ కోసమే కేసీఆర్ నాయకత్వంలో వచ్చాం. ఆ రోజు నిజంగా ప్రకటన రావడం అనేది మా జీవితంలో మర్చిపోలేని రోజు. దాన్ని నిజంగానే విజయోత్సవంగా మేము భావిస్తూ ఉన్నాం.